రైట్ పవన్. సో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయనే చెప్పాలి. సో ఒక్కొక్కరుగా అంటే సీనియర్ నేతలు అందరూ కూడా ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని వీడుతున్నారు. సో బాలినేని కూడా అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడు సమీప బంధువు బాలినేని పార్టీని వీడి జనసేనలో పార్టీలోకి వెళ్లబోతున్నారు. సో దీనికి సంబంధించి నిన్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఆయన ఒక్కరే కాదు, సో ఉదయ్ భాను మాజీ ఎమ్మెల్యే అలాగే గ్రంథి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా పార్టీని వీడబోతున్నారు. సో వేరే పార్టీలోకి అంటే జనసేనలోకి వెళ్లబోతున్నారు అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతోంది. సో ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రజలు ఆయన్ని ఓడించి పక్కన పెట్టారు, ఆయన మారతారేమో ఓడిపోయాక అని చెప్పేసి మేము అనుకున్నాం, అయినా సరే జగన్ లో మార్పు అనేది రావడం లేదు, అందుకే మేము పార్టీని వీడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కరాఖండికి చెప్పడం జరుగుతోంది. చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్లే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తుండడం జగన్ కు మింగుడు పడ్డం లేదు. చివరకు ఆయన సమీప బంధువు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది జరిగి 24 గంటలు కాకముందే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా గుడ్ బై చెప్పేశారు. ఇదే దారిలో రేపో మాపో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ వీడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. రైట్గా ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జగన్ కు ఆత్మీయుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. ఇదే చాలా మంది కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డితో పనిచేసినటువంటి ఆయన సమీప బంధువులు కావచ్చు, లేదంటే ఆయనకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన తీరు నచ్చక ఇప్పటికీ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తి తీరులు కాకుండా ఒక్కొక్క నేత కూడా ఆ పార్టీని విడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఇద్దరు కూడా ఇప్పటికే బయటకు వచ్చిన పరిస్థితి. నిన్న జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను, అలాగే ఒంగోలు కీలకంగా వచ్చిన ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా వైఎస్ అమానా నుంచి కూడా ఆయనతో ఆ కుటుంబంతో కూడా సన్నిహితంగా మెలిగిన వారే. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా తమ పదవులను త్యాగం చేసుకుని మరి బయటకు వచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కూడా చాలా మంది సీనియర్లను పూర్తిగా అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం, అనేక సందర్భాల్లో వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, మంత్రి పదవులు ఇస్తానని ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల ఓటమి పాలైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకపోగా కేవలం కొంతమంది క్వార్టర్ని ఏర్పడి ఆ క్వార్టర్ చుట్టూనే ఆయన గిరిగీసుకుని ఉండటం, ఇతరులు ఎవరిని కూడా లోపల రాని నేపథ్యంలో చాలా మంది సీనియర్లు ఆ వైసీపీని వీడడానికి సిద్ధమయ్యారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా సామినేని ఉదయ్ భాను, బాలినేని శ్రీనివాసరెడ్డి వేరువేరుగా కలిసి తమ భవిష్యత్ కార్యక్రమం సంబంధించిన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో 22వ తేదీన ఉదయ్ భాను జనసేనలో అధికారం చేరున్నారు. అదేవిధంగా అక్టోబర్ మొదటి వారంలో ఆ బాలినేని కూడా ఒంగోలు భారీ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ అక్కడ ఆహ్వానించి చేరాలని కూడా నిర్ణయించారు. వీటితో పాటు మరికొంతమంది భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు కావచ్చు, అలాగే మాజీ మంత్రి రంగనాథరాజు కావచ్చు, అలాగే రాయలసీమలో కూడా కొంతమంది ఇప్పటికే టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద అన్నిటికీ కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, అవమానించిన తీరుతో పాటు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అయ్యే పోకడలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో చాలా మంది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉంటే తనకు రాజకీయ మనుగడ ఉండదు, భవిష్యత్తు ఉండదు కూడా చాలా మంది భావిస్తున్న పరిస్థితుల్లోనే ఈ రోజు కూటమి పార్టీకి వైపు చూస్తున్నారు. అయితే కూటమి పార్టీకి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, వారు కూడా ఎవరిని పడితే వారిని చేసుకుని గతంలో ఎవరైతే నోళ్లు పారేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యుని కూడా దూషించారో అటువంటి వారికి ఎట్టి బట్టి ఛాన్స్ ఇవ్వద్దని కేటర్ నుంచి గట్టిగా ఆ అధినేతలకే హెచ్చరికలు పంపిన నేపథ్యంలో అటువంటి వారిని కాకుండా సామరస్యంగా రాజకీయంగా చేసిన వారిని మాత్రమే చేర్చుకునేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అది కూడా స్థానికంగా ఉన్న నాయకులను తో చర్చించుకుని అక్కడ ఉన్న ముఖ్య నాయకులు సంప్రదింపుల తర్వాత ఇప్పుడు బాలినేని కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, రేపు వచ్చే నాయకులు కావచ్చు, వీరందరూ కూడా అక్కడ ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకుని కూడా చెప్తున్నారు. త్వరలోనే మరికొంతమంది చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.